గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలి. ద్వాదశ రాశులు జూలైలో మాస ఫలితాలు ఈ విధంగా. ద్వాదశ రాశులకి జూలై యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు వృషభ రాశి, తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ జూలై మాసంలో ఆర్థిక పరంగా చాలా బాగుంది. వీరికి ఆర్థిక పరంగా చాలా బాగుంది. అలాగే వీరి యొక్క అభివృద్ధి కూడా చాలా బాగుంది ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో. కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. కుటుంబంలో అందరూ ఒకటిగా నడుచుకుంటారు. ఒకే మాట మీద నడుచుకుంటారు. అన్యోన్యతగా ఉంటారు. కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉంటారు. అలాగే కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబంలో ఎవరికి ఏది కావాలనుకున్నా కూడా ఆ ఇంటి పెద్ద తప్పకుండా వారికి తప్పకుండా ఏర్పాటు చేస్తాడు. అలాగే ఈ వృషభ రాశి వారికి ఎప్పటి నుంచో వేధిస్తూ విసిగిస్తూ ఉన్నటువంటి మొండి బాకీలన్నీ కూడా ఈ మాసంలో, ఈ జూలై మాసంలో కొంత మటుకు వసూలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గట్టిగా ప్రయత్నం చేసినచో తప్పకుండా మీ మొండి బాకీలన్నీ వసూలవుతాయి. అలాగే మనోధైర్యంతో ముందుకు సాగండి. మీరు ఏ పనినైనా సులభంగా చేయగలుగుతారు. ఆ పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి ఇంటి నిర్మాణాలన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. కొత్త కొత్త గృహాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ జూలై మాసంలో మీకు ఉంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ వ్యాపారంలో కొత్త కొత్త వ్యాపారాలని పెట్టగలుగుతారు. కొత్త భాగస్వాములతోటి కూడా వ్యాపారం చేయడం జరుగుతుంది. మంచి లాభాలు పొందడం కూడా జరుగుతుంది. నూతన వ్యాపారాల కోసం తహతహలాడుతూ ఉంటారు ఈ వ్యాపారస్తులు. ప్రతి పనిలోనూ చురుగ్గా చలాగ్గా అభివృద్ధిని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ మాసంలో. వాహన లాభం ఉంది. వాహనాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు కానీ, ఎలక్ట్రిక్ స్కూటర్లు కానీ కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సంతానం లేని వారికి సంతాన ప్రయత్నం వల్ల తప్పకుండా ఈ మాసంలో సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వృషభ రాశి వారు కొంత కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మంచి విజయాలు సాధిస్తారు.
తన కోపమే తనకి శత్రువు అన్న సామెత మీకు తెలుసు. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి, మంచి ఫలితాలు పొందండి. ఇతరుల విషయాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు జోక్యం చేసుకోండి. మీకు అవసరం లేనటువంటి పనులకు మీరు జోక్యం చేసుకోవడం వల్ల ఇతరుల విషయాల్లో కొన్ని గొడవలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి, కొంత ఇబ్బంది కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీకు. అందుకనే మీకు కాని పని జోలికి వెళ్ళకండి. అలాగే సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టల్ని సంపాదించగలుగుతారు, మంచి పేరు ప్రఖ్యాతల్ని పొందగలుగుతారు, సమాజంలో ఒక గుర్తింపుని కూడా తీసుకొచ్చుకోగలుగుతారు. మంచి అపార్ట్మెంట్స్, భూములు, విల్లాలు కొనుగోలు చేయాలన్నటువంటి మీ కోరిక తప్పకుండా ఈ మాసంలో నెరవేరుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలి, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే మీరు వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా వీసాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో చదువుకోవాలి అనుకునేటువంటి విద్యార్థులకు తప్పకుండా మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. సరి అయిన సమయానికి ఆర్థిక పరంగా సహాయం అందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే టీవీ రంగంలోనూ సినిమా రంగంలో ఉన్న వారికి కూడా మంచి మంచి అవకాశాలు రావడం, ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం, మంచి గుర్తింపుని పొందగలిగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా కొన్ని ఒడిదుడుకులు మధ్యలో వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి. రాజకీయాలలో ఒక అడుగు ముందుకు వేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మహిళా సమాజం వారికి కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి పెద్ద పెద్ద కంపెనీలలో మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మీరు అనుకున్న స్థానానికి బదిలీ అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సహాయ సహకారాలు అందుతాయి తమ తోటి వారితోటి. అలాగే వీరికి ఇంక్రిమెంట్స్ కూడా పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వీరికి ఇంకా మంచి మంచి అవకాశాలు పొందాలి, ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే వీరు గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని పూజించండి. ఔదంబరి వృక్షం చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసుకోండి. అలాగే శనగలు, నానబోసిన శనగలు ఆవుకు పెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే, గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అంటే మనం మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్, అంటే నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ కానీ, కాన్సన్ట్రేషన్ లేకుండా విద్యార్థులు చదువులో వెనకబడుతున్నప్పుడు వారికి మంచి కాన్సన్ట్రేషన్ రావడానికి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్, అలాగే జాబు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, జాబు లేకుండా ప్రయత్నం చేస్తున్న వారికి త్వరగా వచ్చేటువంటి ఆకర్షణయుతమైనటువంటి ఆయిల్స్, జాబ్ ఆయిల్స్, బిజినెస్లో వెనకబడుతున్నారా, బిజినెస్కి సంబంధించినటువంటి ఆయిల్స్, అలాగే నవగ్రహాలకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క గ్రహానికి సపరేట్గా ఆయిల్స్ ఉన్నాయి. అలాగే మనీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారా, మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అలాగే షుగర్కి కానీ, థైరాయిడ్కి కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, మన బాడీలో ఉన్నటువంటి షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి. తప్పకుండా వాటిని ఉపయోగించడం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది చాలామందికి. అతి తక్కువ రేట్లో ఉంటాయి. మనం నవగ్రహాల స్టోర్స్ పెట్టుకోలేము వారికి, అంత ఆర్థిక స్తోమత లేని వారికి ఇవి గ్రహాలకు సంబంధించినటువంటి చెట్ల నుంచి తీసినటువంటి ఆయిల్ కాబట్టి అద్భుతంగా పనిచేస్తుంది తల్లి.
మీరు వాడి చూసి మీరే ఆశ్చర్యపోతారు, మీరే 10 మందికి చెప్తారు. సర్వే జనా సుఖినో